నమస్తే ఫ్రెండ్స్. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 51వ రోజు. ఆవులను కాపాడడం ఎంత కష్టం. అందరూ అంటారు ఆవులను కాపాడాలి. కానీ కాపాడడము ఎంత కష్టమో తెలుసా మీకు? ఆవు కాపాడాలన్నా, పెంచాలన్నా రోజు పని, రోజు బాధ్యత, రోజు పోరాటమే. వర్కర్స్ ఉండరు. ఉన్నా రాత్రికి రాత్రే వెళ్ళిపోతుంటారు. వానైనా, ఎండైనా, చలి అయినా ఆవును చూసుకోవాలి. పుట్టే దూడలను చూడాలి. ఎన్నో సమస్యలొస్తుంటాయి. పాము కాట్లు, కాలు విరగ్గొట్టుకుంటుంటాయి. మేత సమస్య అన్నీ ఒకే మనిషి మీద పడతాయి. ఆవును కాపాడ్డం అంటే జీవితాన్ని త్యాగం చేయడమే మిత్రులారా. చాలామంది బయట నుంచి మాట్లాడుతూ ఉంటారు. జై గోమాత, జై శ్రీరామ్ అంటూ. అలా అనగానే గోవులు కాపాడబడవు కదా మిత్రులారా! ఆవులు కాపాడాలి అని లోపలికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పని కాదు. ఇది ఒక పూర్తి జీవితాన్ని అంకితం చేయడము. అందుకే ఒక ప్రశ్న. ఆవులు కాపాడాలి అంటే రైతు ఒక్కడిదే బాధ్యతనా? లేక మనందరిదా? మీరే చెప్పండి. ఆవులను కాపాడడం ఎవరి బాధ్యత? మనందరిదా? రైతుదా? సమాజానిదా? ఏమంటారు? వర్షాలొస్తాయి, భూకంపాలొస్తాయి, సుడిగాలులొస్తాయి. ఎన్ని సమస్యలొచ్చినా ఆవుకి మేతకు తీసుకెళ్లడము కంపల్సరీ. అది ఎట్టి పరిస్థితిలో ఆపడానికి వీలుండదు. అయినా సరే గోవులను పెంచాలి. ఎందుకంటే అవి మన జీవితంలో ఒక భాగము. అందుకే ఆవులను కాపాడడం ఎంత కష్టమో తెలుసుకునుంటారు మీరు. అయినా సరే ఆవుని కాపాడాలి. ఆవుని పెంచుకోవాలి. ఆవుంటే ఆరోగ్యం, ఆనందం. ఏమంటారు మరి మీరు? ఆవులను పెంచుకుందామా? మరి అది మనందరి బాధ్యతనా?